హాయ్. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ ప్రణీతారెడ్డి, సికిందర్ రెడ్డి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. కట్ చేస్తే వరకట్న వేధింపులు, మళ్ళీ కట్ చేస్తే ప్రణీతారెడ్డి గారు పురుగుల మందు తాగటం. అసలు ఏం జరిగింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రణీతారెడ్డి, సికిందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2018లో. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లో ఉంటున్నారు. కట్న కానుకలు కూడా భారీగానే ప్రణీతారెడ్డి సమర్పించింది. అయినా సరే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా తే అని ఫోర్స్ చేసి ఇంట్లో వేధిస్తున్నారు. ఇలాంటి టైంలో 25 lakhs తీసుకొచ్చింది డాక్టర్ ప్రణీత. అయినా సరే ఇంకా కావాలి, పొలం ఇస్తామన్నారు, ఇంకా కావాలి అంటుంటే ప్రణీత తల్లిదండ్రులు ఇలాంటి శాడిస్ట్కి ఇప్పుడు పొలం అప్పచెప్తే ఏం చేస్తాడో ఏమో అని పొలం ఇవ్వలేదు. ప్రణీత భర్తకి నెల్లూరులో ఓ లపాకి ఉంది. అందుకని ఎప్పుడూ నెల్లూరులోనే ఉంటాడు. 3 నెలలకోసారి, 6 నెలలకోసారి హైదరాబాద్కి వచ్చి భార్యతో గడిపేవాడు. ఆ గడిపిన ఆ 1-2 రోజులు కూడా ఇదే టార్చర్. దీనికి సపోర్ట్ చేస్తున్నది ప్రణీత అత్త, మామ. హస్బెండ్ ఎక్కడో ఉంటే నువ్వు ఒక్కదాని ఇక్కడ మాత్రం ఏం చేస్తున్నావు, వెళ్ళిపో నువ్వు పుట్టింటికి అంటూ ప్రణీతని తిట్టడము, కొట్టడము. ప్రణీత మామగారు ఈయన్ని గారు అనడం చాలా ఇబ్బందిగా ఉంది. గదిలో పడేసి ప్రణీతని కొడుతూ ఉంటే గది బయట అత్త తలుపు వేయటం. రీసెంట్గా ఇది మనం వీడియోలో కూడా చూసాం. డాక్టర్ ప్రణీతని లోపలికి లాక్కెళ్ళి గదిలో కొడుతూ ఉంటే తను పారిపోకుండా ఉండడానికి అత్త తలుపేసింది. గది లోపల ఆయన కొడుతూ గలీజుగా బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లుగా విచక్షణారహితంగా కొట్టడం. ఇంత జరిగిన తర్వాత కానీ ప్రణీతారెడ్డి గారికి ఈ ఆలోచన రాలేదు. పురుగుల మందు తాగాలి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని. నిజానికి ఎందుకు ఇంత బాధపడటం, ఇంటికి వెళ్ళొచ్చు కదా పుట్టింటికి అంటే తన కూతురు కోసం భర్త ఎప్పుడైనా మారతాడేమో అని చాలా ఎదురు చూసింది. తనకి డాక్టర్గా ₹1,00,000 దాకా శాలరీ వస్తుంది. దాంతో సరిపోతుందండి, మనము మీరేం పని చేయకపోయినా నేను చూసుకోగలను అంటూ చాలాసార్లు చెప్పి చూసింది. ఇంకా మారతాడు అంటే ఆయన మారలేదు సరికదా, అత్త మామల చేత కొట్టించాడు, తిట్టించాడు. ఇది జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.